క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ కూడా, యేసునందు విశ్వాసం ఉంచామని చెప్పుకుంటూ కూడా ఇంకా ఆచారాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా పద్ధతులు చూసేవాళ్ళు ఉన్నారు, ఇంకా జ్యోతిష్యాలు చూసేవారు ఉన్నారు, ఇంకా కాటి కాపుల దగ్గరికి వెళ్ళేవారు ఉన్నారు. అన్ని సాంప్రదాయాలు పాటిస్తూ, అమావాస్యల రోజులు చూస్తూ, దినాలు తద్దినాలు చూస్తూ, మంచి రోజు చెడ్డ రోజులు చూస్తూ ఇంకా అన్య సాంప్రదాయాలు పాటిస్తున్న దేవుని పిల్లలు చాలా మంది ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ ప్రాచీన స్వభావం ఎప్పుడు బయటకు వస్తుందంటే పెళ్లిళ్ళ సమయంలో బయటకు వస్తుంది. పెళ్లికి ఇచ్చేటప్పుడు వాడు బిలీవరా, దేవుడు నమ్మినవాడా కాదా అనే దానికంటే వీడు మా కులమోడా కాదా అని చూస్తున్నారు చాలా మంది. ఇంకా ప్రాచీన స్వభావం చచ్చిపోలేదు చాలా మంది. పెళ్లిళ్ళ టైంలో ముహూర్తాలు చూడడము, పెళ్లిళ్ళ టైంలో దినాలు చూడడము, రోజులు చూడడము, ఇవన్నీ ప్రాచీన స్వభావం ఇంకా నీలో చచ్చిపోలేదు. కానీ సంఘంలో మాత్రము నవీన స్వభావం ధరించుకొని ఏదో పెద్ద భక్తుడిలా చలామణి అవుతున్నావేమో. దేవుని వాక్యంతో స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుడి రోజు నేను సూటిగా గద్దిస్తుంటున్నాడు. మనుషులు మోసం చేయొచ్చు, దేవుని మోసం చేయలేవు. పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం పోస్తే ఏమవుతుంది? తిత్తి పిగిలిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి.